ముందుగా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించవలసిన గౌరవ ముఖ్య సోషల్, ఎకనామిక్, కల్చరల్ అండ్ పొలిటికల్ అచీవ్మెంట్స్ ఈరోజు మార్చ్ 8న సెలబ్రేట్ చేస్తున్నాము. ఈ యొక్క బాయ్స్ అండ్ గర్ల్స్ రైట్, ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ ఇప్పుడు జెడ్పీ హై స్కూల్, అదేవిధంగా గౌరవ అతిథి శ్రీమతి డాక్టర్ దయచేసి మీనింగ్ చెప్తాను. కొడుకులు టంచు అంటే కొడుకులు కావాలని చెప్పేసి చాలా మంది అంటారు. కౌరవులు 100 మంది కొడుకులు ఏం సాధించారు? కురుక్షేత్రంలో వారి పరాభవాన్ని చూశారు. కోరుతున్నాము. అలాగే వారికి మెమెంటో అందజేయవలసిందిగా శివాని గారు తమ విజయ
ఉద్యోగులకి, మందమరి ఏరియాలో ఈ మీటింగ్ సమావేశానికి విచ్చేసిన మహిళా మనులందరికీ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మార్చి 8 నాడు మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ మహిళా దినోత్సవం ప్రత్యేకంగా ఎందుకు జరుపుకోవాలి అని మనము ప్రశ్నించుకున్నప్పుడు మరి తరతరాలుగా తెలుసు, మన భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా మరి తీసుకోవాల్సిన అవసరం ఉంది. మహిళ అంటే మన భారతదేశంలో దేవతతో సమానం, మీ అందరికీ తెలుసు. మరి మహిళలు మనము అర్థం చేసుకున్నప్పుడు ఒక ఆలోచించి చూస్తుంటే మరి శ్రమశక్తిలో పురుషుల కంటే మహిళలే మరి పూర్వకాలం నుండి కూడా వారు అధిక శ్రమను చేస్తున్నారు, మీ అందరికీ తెలుసు. ఉద్యోగం చేసినా చేయకపోయినా మరి హోమ్ మేనేజ్మెంట్ కానీ ఇంకా మిగతా అన్ని పనుల విషయంలో వారు దాదాపు 16 గంటలు, నాకు తెలిసైతే 16 గంటలు ఖచ్చితంగా వారు శ్రమ చేస్తున్నారు. వారి వారి కుటుంబం యొక్క అవసరాల గురించి, కుటుంబం యొక్క అభివృద్ధి గురించి 16 గంటలు పనిచేస్తున్నారు ఆల్రెడీ. ప్రత్యేకంగా వారు ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. మరి 20-30 సంవత్సరాల క్రితం చూసినప్పుడు మనకి మహిళలు అంటే ప్రత్యేకంగా ఇప్పుడు అభివృద్ధి చెందాలని మనము చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సంవత్సరాలుగా వారు కృషి చేస్తూనే ఉన్నారు, కానీ కృషికి తగిన గుర్తింపు లేదు. సో మనము ఒక సమాజంలో ఇంట్లో ఎంత బాగా పనిచేసి ఎంత మనము కుటుంబం యొక్క అభివృద్ధికి పాటుపడినా కూడా ఒక మహిళ ఉద్యోగం చేస్తుంది అంటే ఆమె రెస్పెక్ట్ వేరే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రపంచంలో మరి అల్లడి వక్తలు మేడం పద్మజ గారు, డాక్టర్ జయవాది గారు, డాక్టర్ మేడం సరిత గారు, ఇంకా మిగతా వక్తలందరూ మహిళల గురించి, మహిళల యొక్క పాత్ర గురించి, సమాజ అభివృద్ధిలో వారు చేస్తున్న కృషి గురించి ఆల్రెడీ చెప్పారు. మరి ముఖ్యంగా 2022 సంవత్సరం నుండి మరి మార్చి 8ని ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఏంటంటే మహిళలు చాలా ఇంకా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వాల యొక్క పాత్ర చాలా ఉంది. మరి రాజకీయంగా మరి కాన్స్టిట్యూషనల్ పోస్టుల్లో కానీ అంటే మనకు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కానీ అసెంబ్లీలో కానీ ఇంకా అన్ని చట్టసభలలో మహిళలు సమానమైన అవకాశాలు పొందినప్పుడు, ఇంకా ఉద్యోగ విషయాలలో కానీ ఇంకా అన్ని సామాజికంగా అన్ని డాక్టర్స్గా, ఇంజనీర్స్గా, చార్టర్డ్ అకౌంటెంట్స్గా అన్ని రంగాలలో వాళ్ళు సమానమైన పాత్ర పోషించినప్పుడే మరి సమాజంలో జరుగుతున్న రుగ్మతలని వారు అరికట్టడానికి, చట్టసభలలో మరి ఎక్కువ ఉన్నప్పుడు మరి మహిళల అభివృద్ధికి, మహిళలకి సమాన హక్కులు కల్పించడానికి, మహిళలకి విద్యా విషయంలో కానీ ఆర్థిక విషయంలో కానీ ఇంకా అన్ని రంగాల్లో వారికి సమాన అవకాశాలు కల్పించాలంటే మరి చట్టసభలలో ఎక్కువ మహిళలు ఉన్నప్పుడే వారు సరైన చర్యలు ఇంకా ఎక్కువ తీసుకునే అవకాశం కలుగుతుంది.